సరే అయితే ఇప్పుడు పాక్ లో టెర్రరిస్టుల కథం ఈ తర్వాత పాక్ వణికిపోతున్నట్టు తెలుస్తుంది. అసలు దీని వెనుక ఉన్న నిజమైన దూరంగా తెలుసు. ఎస్ అండి, ఇప్పుడు లష్కరీ తోయిబా కమాండర్ ఇది లష్కరీ తోయిబా ఫౌండర్ హఫీజ్ సయ్యద్ కి చాలా క్లోజ్ అలై ఒక పర్సన్. తర్వాత కరుడు గట్టిన తీవ్రవాది షేక్ యూసఫ్ ఆఫ్రిది ఈయన్ని దురంధర్ స్టైల్లో చంపాడు. ఇప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్టేట్ లో ఈయన్ని దురంధర్ స్టైల్లో లేపాడు. దీనికి ముందే మురిత్కే అంటే ఏంటి, ఈ జేఈఎం జైష్ ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్ లోనే అక్కడ ఒక కరుడు గట్టిన తీవ్రవాదిని ఆయన మాస్క్ లోనే ప్రేయర్ చేసి వచ్చేటప్పుడు, నమాజ్ చేసి వచ్చేటప్పుడు చంపాడు. ఇలాగా గత 2-3 నెలల్లో మనం చూస్తే పాకిస్తాన్ లో డజన్ల కొద్దీ ఇండియాకి వ్యతిరేకంగా ఎన్నో ఆపరేషన్స్ నిర్వహించిన తీవ్రవాదులు చనిపోతున్నారు. ఎక్కడ, ఈ కరాచీ నుంచి, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, బలూచిస్తాన్ నుంచి, ముఖ్యంగా పంజాబ్ సింధులో ఈ బహావల్పూరు, తర్వాత మురిత్కే, తర్వాత పీఓకేలో ఇక్కడ అందరూ చనిపోతున్నారు. ఈవెన్ ఇస్లామాబాద్ లో కూడా వాళ్ళని చంపేస్తున్నారు. మరి ఎవరు చంపుతున్నారు? ఇది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. అంటే ఏంటి, దురంధర్ 3 వెళ్ళి ఆల్రెడీ చంపడం మొదలు పెట్టారా అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది తీవ్రవాదులు చచ్చిపోవడం వల్ల ఎవరు అన్నోన్ పర్సన్స్ వాళ్ళు లేపేస్తున్నారు. మరి అన్నోన్ పర్సన్స్ ఎవరంటే స్పైయింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆబ్వియస్ మనం దురంధర్ 2 హిట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. అదే స్టైల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఎక్కడైనా జరిగేది. మరి మొసాద్ స్టైల్లో ఏమైనా రా దిగిందా, లేకపోతే రా ఏజెంట్లు దురంధర్ స్టైల్లో దిగారా, లేకపోతే మన ఇండియాయే అటు టీపీపీ ఉంటది, ఇది తాలిబాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళని ఉపయోగించుకుంటుందా, లేకపోతే ఇటు బలూచిస్తాన్ బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ టైగర్స్ ని వాళ్ళని టెర్రరిస్ట్ వాళ్ళని ఉపయోగించుకుని లేపేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పగదు. ఇలా తాలిబాన్ ఉపయోగించుకుంటుంది. ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి. కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఇండియాకి విరుద్ధంగా మాట్లాడిన, ఇండియాకి విరుద్ధంగా ఎన్నో తీవ్రవాద కార్యకలాపాల్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళే డజన్ల కొద్దీ చనిపోతున్నారన్నమాట. కానీ ఇది ఒక మంచిదే. కానీ ఎందుకు చనిపోతున్నారనే కారణం మనకొద్దు. చనిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. బయట పెట్టరు, ఇంటెలిజెన్స్ బయట పెట్టరు, అక్కడ వాళ్ళు బయట పెట్టరు, వాళ్ళు మనకి సహకరించిన బయట పెట్టరు. కానీ ఇండియా శత్రువులు, ఇండియా పాక్ టెర్రరిస్టులు, ఇండియా బద్ధ శత్రువులు వాళ్ళు ఎన్నో ప్రగల్భాలు పంతూ మళ్ళీ పాకిస్తాన్ ఇండియాలో బ్లడ్ పారిస్తామన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు అనమాట. అందుకే హఫీజ్ సయ్యద్, ముఖ్యమైన టెర్రరిస్టులైన ఈ హఫీజ్ సయ్యద్, తర్వాత అజహార్లు ఇలాంటి వాళ్ళు బంకర్లో దాక్కున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళకి సెక్యూరిటీని బీఫ్ అప్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగడంలా. కాబట్టి ఇప్పుడు ఇండియా టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ పని చేస్తున్నారో అక్కడ హఫీజ్ సయ్యద్, అజహార్ లాంటి వాళ్ళని లేపేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతసేపు ఇండియాకి ఎప్పుడూ డేంజరే. ఎన్ని వేల మంది చనిపోయారనేది క్వశ్చన్ కాదండి. ఈ హఫీజ్ సయ్యద్, అజహార్ లాంటి వాళ్ళు చనిపోవాలన్నమాట. ఈవెన్ మనం అవసరమైతే ఇజ్రాయెల్ నుంచి కొన్ని క్లూ తీసుకోవాలి. ఇజ్రాయెల్ మొసాద్ వెళ్ళి ఏం చేస్తుందని చేయాలన్నమాట. ఎందుకంటే ఇండియా ఇంకొకసారి యుద్ధం చేయకూడదు పాకిస్తాన్తో. ఆ తీవ్రవాదులను చంపేస్తే పని అయిపోద్ది అనమాట. ఎలా చంపారనేది మనకొద్దు, వాళ్ళని చంపడం. ఎందుకంటే ఇండియాయే ఆపరేషన్ సింధూరు, తర్వాత పుల్వామా ఎయిర్ స్ట్రైక్, యూరీ స్ట్రైక్ చేసి వాళ్ళని చంపడానికే మనం అక్కడికి వెళ్ళాం, ఎయిర్ స్ట్రైక్. ఇప్పుడు వాళ్ళని ఏదో విధంగా మనం చంపేయాలన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, దురంధర్ అనేది ఎంత సంచలనమైన విషయం. ఇండియాలోనే కాదండి, ఈవెన్ పాకిస్తాన్ లో కూడా అతిపెద్ద సంచలనం దురంధర్ మూవీ. ఎందుకంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఇలాంటి సీక్రెట్ మిషన్స్ కొనసాగాలి. ఈవెన్ హఫీజ్ సయ్యద్, అజహార్లు కూడా మనం లేపేసామనే ఒక వార్త మన ఇండియాకి వచ్చినప్పుడే మనం రివెంజ్ తీర్చుకున్నట్టు, ఇండియాని రక్షించుకున్నట్టు. ఇండియా టెరిటోరియల్ ఇంటిగ్రిటీని, సావరెంటీని రక్షించుకోవడం కాదండి, ఇండియా అమాయకమైన ఇండియన్స్ రక్షించుకోవడం, అనవసరమైన యుద్ధాలను కూడా తప్పించాలి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య 6వ యుద్ధం కొంచెం ఉంది. ఈ 6వ యుద్ధాన్ని మొదలు పెట్టేది పాకిస్తాన్ ఆర్మీ కాదు, ఇండియన్ ఆర్మీ కాదు. 6వ యుద్ధాన్ని ప్రారంభించేది టెర్రరిస్టులే. కాబట్టి టెర్రరిస్టులు ఏనాడైనా ఇండియా మీద అటాక్ చేస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి 6వ యుద్ధాన్ని మనం తప్పించాలంటే అలాంటి అజహార్, ఎస్పెషల్లీ హఫీజ్ సయ్యద్, అజహార్ను మాత్రం బతకనివ్వకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ సీక్రెట్ మిషన్లో దురంధర్ 3 స్టైల్లోనే వాళ్ళు అయిపోయారు.